హాయ్ అందరికీ నమస్తే. ఎట్లున్నారు అందరూ? బాగున్నారా? ఇవాళ మా అత్తమ్మ పోలేలు చేసింది. ఉగాదికి చేసుకుంటాం కదా, అట్లా పోలేలు చేసింది. చాలా బాగుండే. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రకంగా అంటారు. మేమైతే పోలేలు అంటాము, కొంతమంది బొబ్బట్లు అంటారు, కొంతమంది భక్షాలు అంటారు. అట్లా మేమైతే పోలేలు అంటాము. చాలా బాగుండే. చాలా ఈజీ ప్రాసెస్ అండి, చాలా సింపుల్గా చేసింది. ఉట్టి పూర్ణం గ్రైండ్ చేసుకోవడము, పిండి తడుపుకోవడమే పని. మిగతా అంత ప్రాసెస్ చాలా ఈజీగా సింపుల్గా అయిపోయింది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. దీనికి మనము రోటీ చేసే కట్టె కూడా అవసరం లేదు, జస్ట్ పీట మీద పెట్టేసింది కవర్ పైన. చాలా ఈజీగా ఉండే, అంటే మనకి స్వీట్ షాప్స్లలో ఇంకా హోమ్ ఫుడ్స్లో దొరికే టైప్లో సన్నగా. కాకపోతే ఇది మనం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి చాలా హెల్దీ. ఈ రకంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ మా వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఈ విధంగా ట్రై చేయండి, అందరికీ చాలా నచ్చుతుంది. కానీ ఎలా ఉందో కామెంట్ అయితే చేసి ఎట్లా ఉందో చెప్పండి. మీ కామెంట్స్ చూస్తుంది మా అత్తమ్మ అన్నీ. ఒకసారి ఎట్లా ఉందో ట్రై చేసి కామెంట్ చేయండి. మా వీడియో నోటిఫికేషన్స్ రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక లైక్ చేయండి ప్లీజ్. వీడియో చూద్దాం, ఇప్పుడు చూద్దామా ఫుల్ వీడియో. చెప్పను. పోలేల కోసం ఫస్ట్ శనగపప్పు, బెల్లం. పావు కిలో శనగపప్పుకి పావు కిలో బెల్లం, రెండు ఈక్వల్, రెండు కలిపి గ్రైండ్ చేసిన. కొంచెం 1 టీ స్పూన్ సోంపు, శనగపప్పు ఉడకబెట్టినాక బాయిల్ చేసిన 80% చేయాలి. శనగపప్పుని ఉడకబెట్టుకొని 80% మంచి ఉడకబెట్టిన తర్వాత బెల్లం వేసి ఇట్లా గ్రైండ్ చేసేసుకొని దీంట్లో 1 టీ స్పూన్ సోంపు, ఒక 5 ఇలాచీలు వేసి, 1 టీ స్పూన్ సోంపు, ఒక 5 ఇలాచీలు వేసి గ్రైండ్ చేసి అంతే. ఈ పిండి పిండి అంటే మనకు అది నిలువ ఉంటది కాబట్టి కొన్ని వేసుకొని చేసిన. మైదా పిండి ఉట్టి వాటర్ వేసి, వాటర్ కొంచెం నెయ్యి వేసిన, నెయ్యి కాల్వడానికి వాటర్ కొంచెం నెయ్యి వేసి ఇట్లా స్మూత్ గా వచ్చేటట్టు పిండి తడుపుకోవాలి. ఇట్లా స్మూత్ గా కావాలి. అందరు చేస్తారు, మాది కూడా చూసి చూడాలి ఎట్లుంటుంది. ఇట్లా ఆన్ చేసి ఇది పిండి వీడియో అని పెట్టాలా, ఇట్లా చేసుకొని పిండిని ఇట్లా ముద్దలాగా చేసుకొని పూర్ణం పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకొని ఇట్లా కవర్ చేసేసి గట్టిగా ఇట్లా మూతి ప్యాక్ చేసి పూర్ణం ఎక్కువ పెట్టి పిండి తక్కువ పెట్టుకోవాలి. ఇది ఇట్లా కొంచెం నెయ్యి వేసి ఇట్లా కొంచెం ప్రెస్ చేసి ఇట్లా కవర్ తీసుకోండి, ట్రాన్స్పరెంట్ ఇట్లా కవర్ ఉంటే ఈజీగా కింద ఒకటి పైన ఒకటి ఇట్లా చేసి నెక్స్ట్ ఇగో ఈ కవర్ వేసినాక రోటీ కట్టెని అడిగి పెట్టింది ఇట్లా చేసేసి మనకి ఇది ఇంకా కొన్నలు సన్నగా రావాలంటే ఇట్లా తిప్పాలి. ఇట్లా ఈజీగా చేసుకోవచ్చు. పిండి స్మూత్ ఉండాలి, దీనికోసము కొంచెం పల్చగా చేసుకోవాలి. కొంచెం నానాలి పిండి. 1 అవర్ నానితే తడిపి పెట్టుకున్నాక 1 అవర్ నానబెట్టుకుంటే ఇట్లా స్మూత్ వస్తే, ఎక్కువ లేకుండా ఇట్లా వస్తుంది. బెల్లం కట్ట లేకుండా కూడా ఇట్లా చేతితోటే ఇంత స్మూత్ గా సన్నగా చేసుకోవచ్చు. పెద్దగా ఒకటి తింటే సరిపోతుంది. అందరు చేస్తారు, మాది కూడా ఒకసారి చూడండి. అందరు చేసినట్టు కాకుండా మా అత్తమ్మ కొంచెం డిఫరెంట్ గా చేస్తారు. ఎక్స్పర్ట్, కుకింగ్ లోనైనా ఎక్స్పర్ట్ అన్నమాట. ఒకటి తింటే సరిపోతాయి, 4-5 తినే బదులు ఒకటి వేస్తే ఇట్లా మంచిగా స్ప్రెడ్ చేసుకుంటే చాలు. వచ్చేసి ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకోవాలి మంచిగా. చాలా స్మూత్ గా వచ్చింది. ఇంత కూడా పిండి వెళ్ళాలి, పిండి తక్కువ ఉంది. పూర్ణం బయటికి కనబడకుండా చూడండి, పిండి మంచిగా ఎంత బాగా స్ప్రెడ్ అయిపోయిందో. ఇట్లా చేసుకోండి స్మూత్ గా. మంచిగా టేస్ట్ కూడా చాలా బాగుంటది. ఈక్వల్ గా తీసుకుంటే స్వీట్నెస్ ఎక్కువ కాదు అండ్ తక్కువ కాదు, ఈక్వల్ గా ఉండాల. స్టవ్ సిమ్లా స్టవ్ సిమ్లా పెట్టుకొని ఫ్రై చేసుకోండి, మంచిగా ఫ్రై అవుతుంది.
తొందరగా కాలితే మాడిపోతుంది. తొందరగా కాల్చకండి, మాడిపోతుంది. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మంచిగా ఫ్రై అవుతుంది అండ్ టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. సరే ఇంత కూడా కనబడతలేదు, పప్పు కనబడతలేదు. సన్నగా పల్సగా ఇట్లా చపాతీ తీసుకొని ఇంత కూడా పూర్ణం బయటికి వెళ్ళకుండా ఇంత బాగా వచ్చింది చూడండి. సన్నగా మరి దొడ్డుగా అయితే అస్సలు లేదు, చాలా సన్నగా చాలా స్మూత్ కూడా ఉంది. పిండిని తడిపేదాన్ని బట్టి మనకి ఈ విధంగా వస్తుంది. పూర్ణం కూడా పిండి కూడా మనకి స్మూత్ గా చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. రఫ్ గా చేసుకుంటే మనము ఇంత సాఫ్ట్ గా రాదు. స్మూత్ గా చాలా బాగుంది. ఎక్కువ తీయలేదు చేస్తారు, ఎక్కువ ఆయిల్ వేసి. అంత ఆయిల్ కూడా తినలేము కదా, నెయ్యి తినలేము. తింటే లైట్ గా ఎక్కువ కూడా పెట్టుకోండి. మేము పెట్టుకోండి, మీరు కూడా పెట్టుకోకండి, మంచిది. బయట కొనుక్కునే వాళ్ళని ఇట్లా చేసేసుకో. చేయితోనే రెడీ అయిపోతుంది. నేను కట్టె కూడా వాడతాను. స్టిక్ ఏం యూజ్ చేస్తాను, చేయితోనే ఇంత సన్నగా చేస్తుంది చూడండి. అయిపోయింది. ఇంత ఒక జొన్న రొట్టె అంతా వెడల్పొచ్చు అంతటా ఉంది బెల్లం. సిమ్ లో పెట్టుకొని మంచి కాల్చుకుంటే చాలా నెయ్యి పెట్టుకొని మంచి నెయ్యి పెట్టుకోవాలి, డాల్డా పెట్టుకోండి. నెయ్యితో కాలిస్తే టేస్ట్ ఉంటుంది. ఒక 2-3 minutes కాల్చండి మంచిగా స్మూత్ గా. టైం తీసుకోవాలి. తొందర అంటే అట్లా పొగెళ్ళి ఘాటు గలీజ్ ఉంటుంది. ఇట్లా బాగుంటుంది. ఓకేనా? ఓకే. నచ్చితే కామెంట్ చేయండి, చేసుకొని తిని చూసి చెప్పండి, కామెంట్ చేయండి. మా అత్తమ్మ ఎట్లా చేసిందో కామెంట్ చేయండి. మా కోడలు చెప్తుంది కదా, నాకు కొంచెం టీవీలో చెప్పడానికి రాదు, ప్లీజ్ ఏమనుకో. చూడండి ఎంత బాగా సాఫ్ట్ గా ఇదిగోండి, సన్నగా. ఆయిల్ కూడా ఎక్కువ పెట్టండి, ఆయిల్ కూడా కనిపిస్తలేదు. ఇదిగోండి ఆయిల్ కూడా కనిపిస్తలేదు, ఆయిల్ కనిపిస్తలేదు. స్మూత్ గా ఇరిగిపోకుండా, కొన్ని పట్టుకుంటే ఇట్లా ఇరిగిపోతాయి. ఇదిగోండి పట్టుకున్నా విరిగిపోకుండా సాఫ్ట్ గా వచ్చింది, సన్నగా వచ్చింది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంది. ఈ విధంగా ట్రై చేయండి, టేస్ట్ చేసుకో, తిని ఎట్లా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. మేము చేసే విధానం ఎట్లా ఉంది, మా అత్తమ్మ ఎట్లా చేసిందో మీరు కూడా చేసుకొని అట్లా నచ్చితే. నాకు నచ్చిందే నేస్తున్నా, నాకు ఎవరు చెప్తుంది కాదు. వేరేళ్ళు ఇట్లా నీళ్ళలాగా పోస్తారు ఆయిల్, మనకి ఇష్టం ఉండదు. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ దిస్ వీడియో.